ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు, ఫిలిస్తీన్ని జయించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి. ఇలా కాదు అనుకుని వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? మందసం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకేమొచ్చేస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? జయం వస్తుంది అనుకున్నారు. కానీ మందసం వారి దగ్గర పెట్టుకున్నా కూడా ఏం రాలేదు, జయం రాలే. మందసం తెచ్చుకోకముందే బాగుంది, 4000 మంది చచ్చిపోయారు. కానీ మందసం తెచ్చుకుని పెట్టుకున్న తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చనిపోయారు. ఇదే కనుగొరవా? కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తున్నా మంచిదే, దేవుని సన్నిధికి వస్తున్నా మంచిదే, కానీ వచ్చేటప్పుడు మనకి కొన్ని ఆచారబద్ధమైనటువంటి లేకపోతే కొన్ని లోకపరమైనటువంటి ఆచారాలతో మిళితం చేసేసుకుని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తున్నాం. మందసాన్ని ఎవరిచ్చారు చెప్పండి? మందసాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏమండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్పతనాన్ని దేనికి ఆపాదించకూడదు? మందసానికి ఆపాదించకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్పతనం దేవునికే ఇవ్వాలి. అక్కడ ఉంటుంది, మందసము మనల్ని ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. ఏం రక్షిస్తుంది అంట? మందసము మనల్ని రక్షిస్తుంది అని అనుకుని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన లేకోకుండా, భారము లేకోకుండా, సరైనటువంటి భక్తి అవగాహన లేకోకుండా మందసాన్ని ముందు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగించడు. మందసం పెట్టుకున్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు.